హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్స్ స్క్రీన్ పిక్స్. ఈరోజు ఈ వీడియోలో బ్రేకింగ్ బ్యాడ్ అనే సిరీస్తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సిరీస్ చూడాలి అనుకున్న వాళ్ళకి టాప్ రేటెడ్ సిరీస్ అని సెర్చ్ చేస్తే వచ్చే సిరీస్లో కంపల్సరీగా కనిపించే సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్. దిస్ ఈస్ అ వెరీ పాపులర్ సిరీస్ అండ్ ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పటికే చూసి ఉంటారు. ఈ సిరీస్లోని ఫస్ట్ సీజన్ January 20, 2008లో రిలీజ్ అయింది అండ్ ఈ షో క్రియేటర్ నేమ్ వచ్చి విన్స్ గిలిగన్. ఈ సిరీస్లో ఇప్పటికే 5 సీజన్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఈ షో ఆఫీషియల్గా September 29, 2013లో ఎండ్ అయింది. ఈ సిరీస్లో సీజన్ 1లో 7 ఎపిసోడ్స్, సీజన్ 2, 3 and 4లో 13 ఎపిసోడ్స్ అండ్ సీజన్ 5లో 16 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ సిరీస్లో యావరేజ్ ఎపిసోడ్ డ్యూరేషన్ గురించి చెప్పాలంటే ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ ఒక 47 minutes అలా ఉంటుంది. ఈ సిరీస్ని లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. ఆల్దో ఈ సిరీస్ రిలేటెడ్ స్పిన్ ఆఫ్స్ వచ్చినా నేను ఇంకా వాటిని చూడలేదు, బట్ ఐ విల్ వాచ్ దెమ్ యాజ్ వెల్ ఇన్ ఫ్యూచర్. నాకైతే ముందు చెప్పినట్టు ఈ షో రేటింగ్స్ అండ్ హైప్ కి తగ్గట్టే ఈ సిరీస్ చాలా నచ్చింది. ఇట్ వాస్ వర్త్ ద హైప్. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ సిరీస్. ఈ సిరీస్ లో టాప్ నాచ్ ఉంటుంది రైటింగ్. రైటింగ్ ఫ్యాన్ అయిపోయాను. సీరియస్ చెప్తున్నాను. స్పెల్లింగ్ పెన్తో రాసావు, మిషన్ ఎంతో రాసావు చెప్పు. క్రైమ్ జానర్ ని ఇష్టపడే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు ఈ సిరీస్ ని. ఈ సిరీస్ లో క్రైమ్ ని, అది జరిగిన తర్వాత ఫేస్ చేయాల్సి వచ్చే రిపర్కషన్స్ ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యారెక్టర్స్ యొక్క సైకలాజికల్ స్టేట్ అండ్ థింకింగ్ ని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ అండ్ థీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీలున్నంత వరకు స్పాయిలర్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ చెప్పాలంటే, వాల్టర్ వైట్ అనే ఒక హై స్కూల్ కెమిస్ట్రీ టీచర్ కి తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. సో తను చనిపోయే లోపు తన వైఫ్ అండ్ చిల్డ్రన్ బాగుండడం కోసం మనీ ఎర్న్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. అప్పుడు కెమిస్ట్రీలో తనకి ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్సలెన్స్ ని యూజ్ చేసుకొని తన ఫార్మర్ స్టూడెంట్ అయిన జెస్సీ పింక్మ్యాన్ తో కలిసి మెథాంఫెటమిన్ అనే ఒక డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని సెల్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని తన ఫ్యామిలీకి అందజేయాలి అని అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత జరిగే డ్రామా ఏంటి, ఫ్యామిలీ కోసం ఆ బిజినెస్ లోకి దిగిన వాల్టర్ వైట్ ఎలా దాంట్లో చిక్కుకొని చివరికి దాన్నే ఎంజాయ్ చేసే స్టేజ్ కి వెళ్ళి హైసెన్బర్గ్ గా ఎలా అయ్యాడు అనేదే సిరీస్ లోని మెయిన్ ప్లాట్. ఈ సిరీస్ లోని కోర్ థీమ్ చెప్పాలంటే వి కెన్ సే దట్ ఇట్ ఈస్ అబౌట్ చేంజ్, ప్రైడ్ అండ్ ఈగో వర్సెస్ ఫ్యామిలీ అనేది కూడా ఈ సిరీస్ లోని అండర్ కరెంట్ థీమ్. ముందు చెప్పినట్టు ఇదొక క్రైమ్ జానర్ సిరీస్. ఈ సిరీస్ ని మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మార్చేది ఈ సిరీస్ లోని క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్ వాల్టర్ వైట్ బ్రిలియన్స్ సూపర్ ఉంటుంది. బిసైడ్స్ హిమ్ తన స్టూడెంట్ క్యారెక్టర్ అయిన జెస్సీ పింక్మ్యాన్ క్యారెక్టర్ బాగుంటుంది. ఈ సిరీస్ లో వాల్టర్ వైట్ యొక్క బ్రదర్ ఇన్ లా అయిన హ్యాంక్ ష్రేడర్ అనే క్యారెక్టర్ ఒక DEA ఏజెంట్, అంటే డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్. దీనివల్ల సిరీస్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. తన బ్రదర్ ఇన్ లాకి తెలియకుండా వాల్ట్ ఎలా ఎస్కేప్ అవుతుంటాడు అనేది సిరీస్ లో మంచి సస్పెన్స్ ని కలిగిస్తుంది. అండ్ హ్యాంక్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అ ఫన్నీ, క్వర్కీ అండ్ సీరియస్ క్యారెక్టర్. ఇంకా ఈ సిరీస్ లో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ వాల్టర్ వైట్ ఫ్యామిలీ, టూకో, గస్ స్ప్రింగ్, మైక్, హెక్టర్ సాలమంకా ఎట్సెట్రా. ఐ నో దేర్ ఈజ్ అనదర్ మెయిన్ క్యారెక్టర్ యాజ్ వెల్, బట్ అది నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ సిరీస్ ని బేస్ చేసుకొని రిలీజ్ అయిన స్పిన్ ఆఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు క్యారెక్టర్స్ లిస్ట్ చెప్పేటప్పుడు ఒక మెయిన్ క్యారెక్టర్ ని మిస్ చేశాను కదా, ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకొని ఒక ప్రీక్వెల్/సీక్వెల్ సిరీస్ వచ్చింది. అదే బెటర్ కాల్ సాల్. ఈ సిరీస్ ని బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్ సాల్ గుడ్మ్యాన్ మీద తీశారు. ఈ సిరీస్ లో 6 సీజన్స్ రిలీజ్ అయ్యాయి అండ్ ఈ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ February 8, 2015లో ప్రీమియర్ అయింది. ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ చెప్పాలంటే, బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లోని ఈవెంట్స్ కి ముందు సాల్ గుడ్మ్యాన్ ఏకేఏ జేమ్స్ మోర్గన్ మెగిల్ జర్నీని అండ్ అతని రిలేషన్షిప్ డ్రామా అండ్ కెరియర్ గురించి, దాంతో పాటు ప్యారలల్ గా మనకి బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో కనిపించిన కార్టెల్ గురించి అండ్ సిరీస్ ఎండ్ కి వచ్చే టైంకి బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ తర్వాత జరిగిన ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. నెక్స్ట్ ఎల్ కమీనో, అ బ్రేకింగ్ బ్యాడ్ మూవీ. ఇది 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ సింపుల్ గా చెప్పాలంటే, బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ లో లాస్ట్ ఎపిసోడ్ తర్వాత జెస్సీ పింక్మ్యాన్ క్యారెక్టర్ కి ఏమైంది, తన ఫేట్ ఏంటి అని చూపించారు. ఇది బ్రేకింగ్ బ్యాడ్ షోలోని జెస్సీ క్యారెక్టర్ కి ఎపిలాగ్, అంటే డైరెక్ట్ కంటిన్యూయేషన్. దట్ ఈస్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ 2026. ఈ ఫ్రాంచైజ్ లో ఫ్యూచర్ స్పిన్ ఆఫ్స్ గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. మోస్ట్లీ ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం రాకపోవచ్చు, బికాస్ ఈ షోస్ అండ్ ఫ్రాంచైజ్ క్రియేటర్ అయిన విన్స్ గిలిగన్ నాకు ఈ ఫ్రాంచైజ్ లెగసీని పాడు చేయడం ఇష్టం లేదని క్లారిఫై చేశారు, అన్లెస్ హీ గెట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. నాకైతే ఈ షో చాలా నచ్చింది. బట్ ఆనెస్ట్లీ నేను ఈ వీడియోని బెటర్ కాల్ సాల్ అండ్ ఎల్ కమీనో చూసిన తర్వాత చేద్దాం అనుకున్నాను, బట్ సిరీస్ చూసిన తర్వాత కలిగిన ఎక్సైట్మెంట్ ని ఆపుకోలేక వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ షోలో నాకు బాగా నచ్చిన కొన్ని మూమెంట్స్ ని చూపిస్తాను. వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్స్. ఇన్ కేస్ మీరు ఇంకా షోని చూడకపోతే ఇక్కడితో వీడియో ఆపేయండి.
నేను చూపించబోయే క్లిప్స్ పెద్ద స్పాయిలర్స్ కాదని అనుకుంటున్నాను, బట్ స్టిల్ చూడని వాళ్ళు ఇక్కడితో క్లోజ్ చేయండి వీడియోని. హోప్ నేను చూపించబోయే క్లిప్స్ కి కాపీరైట్ పడదని కోరుకుంటున్నాను. పడకుంటే హ్యాపీ. అది అవదమ్మా. I am not in danger, Skylar. I am the danger. This is not myth. I'm the cook. I'm the man who killed Gus Fring. Now, say my name, Heisenberg. You're goddamn right. ఇంకా ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి షోలో నాకు నచ్చినవి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. ఇన్ కేస్ మీకు బ్రేకింగ్ బ్యాడ్, బెటర్ కాల్ సాల్ సిరీస్ నచ్చితే ఈ షోస్ క్రియేటర్ అయిన విన్స్ గిలిగన్ నుండి రీసెంట్ గా ప్లూరిబస్ అనే సిరీస్ రిలీజ్ అయింది. హీఈస్ ద క్రియేటర్ అండ్ షో రన్నర్ ఫర్ దిస్ సిరీస్. ఆనెస్ట్లీ నేను ఇంకా సిరీస్ ని చూడలేదు. మరెందుకురా నీకు? చూడకుండా సిరీస్ గురించి పెద్దగా మాట్లాడలేను. ఫ్రమ్ వాట్ ఐ నో, క్రిటిక్స్ కి అయితే నచ్చింది. దిస్ సిరీస్ హోల్డ్స్ 98% క్రిటిక్ రేటింగ్ ఆన్ రాటెన్ టొమాటోస్. బట్ స్టిల్ బ్రేకింగ్ బ్యాడ్ ఫ్యాన్స్ లో కొంత మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. సో ఈ సిరీస్ బేసిక్ ప్లాట్ మీకు చెప్తాను. యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ వాంట్ వాచ్ ఇట్ ఆర్ నాట్. ఇంకా సిరీస్ బేసిక్ ప్లాట్ చూస్తే బేసికలీ ఈ స్టోరీలో ఒక ఏలియన్ వైరస్ మొత్తం వరల్డ్ ని ఆక్యుపై చేస్తుంది. ఈ వైరస్ స్పేస్ నుంచి వచ్చిన ఒక మిస్టీరియస్ రేడియో సిగ్నల్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ వచ్చాక హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకేసారి చేంజ్ అయిపోతారు. నో మోర్ ఫైట్స్, నో మోర్ క్రైమ్స్ అండ్ నో మోర్ ఈగో. ఎవ్రీవన్ బికమ్స్ సూపర్ హెల్ప్ఫుల్ అండ్ సూపర్ పొలైట్. మొత్తం వరల్డ్ ఒక పీస్ఫుల్ హైవ్ మైండ్ లా మారిపోతుంది. మన ప్రొటాగనిస్ట్ క్యారల్, ప్లేడ్ బై రియా షీహాన్, ఈజ్ యాక్చువల్లీ ఇమ్యూన్. వరల్డ్ లో ఉన్న బిలియన్స్ ఆఫ్ పీపుల్ లో కేవలం 13 మెంబర్స్ కి మాత్రమే ఈ వైరస్ అంటుకోదు. బయట చూస్తే వరల్డ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది, కానీ క్యారల్ కి అది ఒక నైట్ మేర్. ఎవ్రీవన్ ఈజ్ యాక్టింగ్ లైక్ రోబోట్స్ విత్ నో ఇండివిడ్యువాలిటీ. ఈ పర్ఫెక్ట్ వరల్డ్ లో ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎలా సర్వైవ్ అయ్యింది అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా సమ్మరీ సింపుల్ గా చెప్పాలి అంటే, బ్రేకింగ్ బ్యాడ్ లో గుడ్ మ్యాన్ బికమింగ్ బ్యాడ్ లాంటి స్టోరీ చూసాం, కానీ ప్లూరిబస్ లో బ్యాడ్ వరల్డ్ బికమింగ్ టూ గుడ్ అండ్ హౌ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ ఫర్ ద లీడ్ క్యారెక్టర్ అనేది చూస్తాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇన్ కేస్ మీరు బ్రేకింగ్ బ్యాడ్ చూసుంటే మీకు ఎలా అనిపించింది? ఈ సిరీస్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ అండ్ మూమెంట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక మంచి సిరీస్ ఆర్ మూవీస్ సజెషన్ తో మిమ్మల్ని కలుస్తాను. Until then, keep supporting. Please do like, share and subscribe to our channel, and also follow our Instagram page which is in the description. I'll meet you in the next video.